వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకొనుంటే తాను లేనని ఒక ఇంటర్వ్యూలో బీటెక్ రవి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు సతీష్ రెడ్డి. రాజారెడ్డిని చంపిన వారు చుట్టూ ఉన్న ఒక్కరిని కూడా ఏమనని వ్యక్తిత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదన్నారు. వైఎస్ జగన్ గొప్ప ప్రజాస్వామ్యవాది అని గుర్తు చేశారు. You told what ఇప్పుడు you are here to protect the law and order. You are here to save the voiceless. No, but what you are telling is గతము కితము రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఎట్లా మీరు ఇప్పుడు అనేది ఏంటండి? గతము కాదు ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ ఈ రోజు మీరు డిఎస్పీ టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ హియర్ బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ నిన్న గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడే మీరు ఏం మాట్లాడుతున్నారు గడిచిన 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరియు ఇతరుల మీద తీవ్రమైన భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యాయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ మీద, అదేవిధంగా మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమరేష్ మీద దాడి జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్సీ రమేష్ గారి మీద, అదేవిధంగా వేముల మండల నాయకుడు రామలింగారెడ్డి గారి మీద, వేల్పుల రాము మీద ఇవాళ మరి వారి అనుచరుల మీద దాడి జరిగింది. అంటే దాడి జరుగుతూ ఉన్న పద్ధతి ఎలా ఉందంటే డెకాయిడ్స్ బస్ రాబరీ చేస్తారు చూడండి, ఎగ్జాక్ట్ అదే పద్ధతిలో ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము ఏదో పీస్ఫుల్గా ఎక్కడన్నా ప్రచారం చేసుకోవడమో, ఎవరన్నా బంధువుల ఇళ్ళకో లేకుంటే పెళ్ళికో పోతే అనూహ్యంగా అక్కడికి ఒక 5-6 బండ్లలో టకటక బండ్లలో వస్తున్నారు. వచ్చిన వెంటనే రాడ్లు తీసుకొని, సుత్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి దాడి చేసి మళ్ళా బండెక్కి వెంటనే పారిపోతూ ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను తీవ్రమైన దాడులకు గురి చేస్తూ ఉన్నారు. నిజంగా నిన్న జరిగిన దాడి కూడా హెడ్ ఇంజరీ, ఇవాళ హెడ్ ఇంజరీ. ఇవాళ నిజంగా రాము పైన, రమేష్ పైన జరిగిన దాడి అయితే ఆ నల్లగొండవారిపల్లె గ్రామస్తులు వాళ్ళు వచ్చి అడ్డుకోకపోతే ఇవాళ రాము అనేవాడు ఉండుండేవాడు కాదు, రమేష్ యాదవ్ అనేవాడు ఉండుండేవాడు కాదు. అంటే తల మీద తీవ్రమైన గాయాలు, సుత్తి తీసుకొని తలబోలు కొట్టాలని చూస్తుంటారు. సుత్తితో ఏం పనులు చేస్తారు? తలబోలు కొట్టాలని బండరాళ్ళు తీసుకొని తల మీద కొడతా ఉన్నారు. అంటే అడిగిపోతూ ఉన్నాము. నిన్న రాత్రి ఏ టీం అయితే ఇక్కడ దాడి చేసి పులివెందుల టౌన్లో దాడి చేసినారో మళ్ళీ అదే టీము ఇంకొంతమంది ఎక్కువ వాళ్ళందరూ పోయి మళ్ళీ నల్లగొండవారిపల్లెలో దాడి చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి దాడి జరిగిన వెంటనే రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ వీళ్ళ మీద, రాము మీద, రమేష్ యాదవ్ మీద దాడి జరిగిండేది కాదు కదా. ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి, ఎందుకు ఈ పక్షపాత వైఖరి? అంటే కేవలం పోలీసులు దగ్గరుండి ఫెసిలిటేట్ చేస్తుంటారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గడిచిన 3 రోజులుగా 100 మంది, చిన్న మండలం పులివెందుల 10,600 ఓట్లు మాత్రమే పులివెందుల మండలం ఉండేది. ఈ 10,600 ఓట్లలో కొన్ని 100 మందిని బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రతి గ్రామంలో నాయకులను, కార్యకర్తలను పిలిచి బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. బైండ్ ఓవర్ చేసిన తర్వాత మేము మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసినాం కాబట్టి మీరు బయట ఆడా కనిపించద్దు, మీరు ఏజెంట్గా కూర్చోవద్దు అని చెప్పి మళ్ళీ బెదిరింపులు. అంటే ఇష్టం వచ్చినట్టు మీరు ఇంతమందిని బైండ్ ఓవర్లు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేస్తారు. మరి పోలీసులు ఉండేది దీనికేనా అని అడుగుతా ఉన్నా. ఇందుకోసమే వారం క్రితమే మేము చెప్పాం, మేము యుద్ధం చేయబోయేది పోలీసులతోనా లేకుంటే తెలుగుదేశం పార్టీతోనా అర్థం కాని పరిస్థితి మాకుంది అని చెప్పి వారం క్రితమే చెప్పినాం. సరిగ్గా వారం తర్వాత ఇవాళ చూస్తే పోలీసులతో మేము యుద్ధం చేయవలసి వస్తూ ఉంది. మరోపక్క పులివెందుల వైస్ ఎంపీపీ విశ్వనాథ్ రెడ్డి, ఆయన నిన్న మొన్నటి వరకు మా పార్టీతో చాలా బాగా మెలిగినాడు. పార్టీ వదిలిపెట్టి టీడీపీలోకి పోయినాడు. పార్టీ వదిలిపెట్టి పోయేటప్పుడు కొంతమంది మా నాన్న కావచ్చు, లేకుంటే శంకరన్న కావచ్చు, కొంతమంది ఫోన్లు చేసినారు. ఫోన్లు చేసి విశ్వం ఇన్నాళ్ళు మనం కలిసి ప్రయాణం చేసినాం, ఎందుకు పార్టీ మారుతామని వాళ్ళు ఫోన్ చేస్తే అతనితో వీళ్ళు తప్పుడు కంప్లైంట్ ఇప్పించి నరుకుతామన్నారంట. ఇంకేమనలేదా? ఎక్కడికి వచ్చి నరుకుతామన్నారో మరి. నరుకుతామన్నారు అంటే ఎంత అన్యాయంగా ఫోన్లు చేసి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసినారంట. అంటే ఇంత అన్యాయమైన కంప్లైంట్లు తీసుకోవడం, ఎఫ్ఐఆర్లు కట్టడం, ఒక పక్క ఈ మాదిరి తీవ్రమైన దాడులు జరిగితే చోద్యం చూస్తూ ఉండడం, ఇదే పోలీసుల పని?
ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదా పోలీసుల పని? ఈ మాదిరి జరిగితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు గడిచిన 4-5 రోజులుగా ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నారు. గ్రామం తిరిగినప్పుడు వాళ్ళకి స్పందన కనిపించడంలా, వాళ్ళకి నమ్మకం రావడంలా. ఏ రకంగా నమ్మకం వస్తుంది, ఏ రకంగా స్పందన వస్తుంది చెప్పండి? వాళ్ళు సూపర్ 6, సూపర్ 7 అని నిలువున మహిళలను మోసం చేస్తారు, రైతులను మోసం చేస్తారు, యువకులను మోసం చేస్తారు. ఎవరిని వదిలిపెట్టలే. ఎవరు స్పందిస్తారు? వీళ్ళు పోతే స్పందన లేదు. మరో పక్కేమో పైనుంచి ప్రెజరు, అధిష్టానం నుంచి ఎట్లయినా నెగ్గాల. ఇంకా ఆ కారణం చేసేదేమీ లేక బలహీనమైన వ్యక్తి ఏం పనులు చేస్తాడు? అయ్యే పనులు, డెకాయిట్ పనులు. ఇవాళ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ రవి ఆధ్వర్యంలో డెకాయిట్ పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ నిన్న జరిగిన ఉదంతం, ఇవాళ జరిగిన ఉదంతం, తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తల మీద దాడులు పాల్పడుతూ ఉన్నారు, హత్యాయత్నాలకు పాల్పడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ మేము ఈ పీస్ ర్యాలీ కండక్ట్ చేసినాం. గాయపడిన మా నాయకులు, కార్యకర్తలకు సంఘీభావంగా మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి, రాము గారికి, సురేష్ గారికి, అదేవిధంగా అమరేష్ గారికి, ఇతర కార్యకర్తలకు వారికి సంఘీభావంగా ఈ ర్యాలీ చేశాం. డిఎస్పీ గారికి జిల్లాలోని అందరం నాయకులం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి, రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మా స్టేట్ జనరల్ సెక్రటరీ సతీష్ రెడ్డి గారు అయితేనేమి, మా రామసుబ్బారెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్సీ గారు అందరం కలిసి ఇవాళ డిఎస్పీ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. రాత్రి అటాక్ చేసిన వాళ్ళని మీరు వదిలేసినారు, వాళ్ళు మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం ఒక అటాక్ చేసినారు. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరుస్తారా లేదా? ఇప్పుడైనా మీరు నిద్ర లేస్తారా లేదా? బంగారం లాంటి మా ఊరును పాడు చేయకండి, నాశనం చేయకండి, ఎప్పుడో అంతరించిపోయిన కల్చర్ను మరీ తిరిగి తేవకండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా అటాకర్స్ను మొత్తం ఎంతమంది అయితే ఉండారో అంతమందిని అరెస్ట్ చేస్తేనే పోలీసుల చిత్తశుద్ధిని మేము నమ్ముతాం. మొత్తం దాదాపు నిన్న 30 మంది, ఇవాళ ఆ 30 మంది ప్లస్ మరో 20 మంది, 50 మంది పూర్తిగా ఇవాళైతే అటాక్ చేసినప్పుడు ఆ పార్థ అనే అతను, వాళ్ళ తమ్ముడు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీ, మరి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వాళ్ళ తమ్ముడు భరత్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ రాము పైన, రమేష్ యాదవ్ పైన దాడి జరిగింది. మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తేనే ఈ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ చిత్తశుద్ధి ఉన్నట్లు. నిజంగా మీకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపే ఉద్దేశం ఉంటే తప్పకుండా అందరినీ అరెస్ట్ చేయండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన బందోబస్తు. ఒక చిన్న మండలంలో ఎలక్షన్ ఎక్కడో రాష్ట్రం అంతా జరుగుతుంటే ఫోర్స్ సరిపోలేదన్న ఒక అర్థం చేసుకోవచ్చు. సరేలే, ఇంత 175 నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరుగుతుంది, పోలీసు వాళ్ళైనా ఎంతమంది ఉంటారులే, ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తారులే అని చెప్పి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక చిన్న మండలంలో ఎలక్షన్, ఇక్కడ చిన్న మండలము, మరొకటి ఒంటిమిట్ట మండలము, 2 మండలాల్లో ఎలక్షన్ను ఫ్రీ అండ్ ఫెయిర్గా జరపకపోతే ఎన్నికల కమిషన్ ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు? కేవలం ఎలాగైనా నెగ్గాల అని చెప్పి ఈ మాదిరి తప్పుడు పనులు చేస్తే మాత్రం సహించబోము. మా సంయమనం మా బలహీనత కాదు అని మరోసారి తెలియజేస్తూ, తప్పకుండా పోలీసులు, మరి డీజీపీ గారు అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఎన్నికల కమిషన్ అయితేనేమి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళను, నిన్న ఇవాళ తప్పుడు పనులు, దాడులు చేసిన వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేయాలా. ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు శాఖను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం.